గుడ్ మార్నింగ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. గత క్లాసులో మనం జీవుల వర్గీకరణ అధ్యాయంలోని పుష్పించని మొక్కల గురించి డిస్కస్ చేశాం. పుష్పించని మొక్కలలో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అనేటువంటి 3 భాగాలు ఉంటాయని చెప్పాం. ఆ థాలోఫైటాలో మళ్ళీ శైవలాలు, శిలీంధ్రాలు అనేటువంటి 2 భాగాలు ఉంటాయని చెప్పాం. ఆల్రెడీ థాలోఫైటా గురించి తెలుసుకున్నాం, శైవలాల గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు టాపిక్లో మనం శిలీంధ్రాలు అంటే ఏమిటి, శిలీంధ్రాల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, శిలీంధ్రాల యొక్క ప్రత్యేకత ఏమిటి, శిలీంధ్రాలకు ఎగ్జాంపుల్ ఏంటి, శిలీంధ్రాల గురించి ఎగ్జాంపుల్ అడిగేటువంటి బిట్స్ ఏ విధంగా ఉంటాయో అబ్జర్వ్ చేద్దాం. మరి శిలీంధ్రాలు అంటున్నాం. ఈ శిలీంధ్రాలు అనేవి శైవలాలకు పూర్తి ఆపోజిట్గా ఉండటం జరుగుతూ ఉంది. శైవలాలు, శిలీంధ్రాలు 2 కూడా థాలోఫైటా వర్గంలోనివే. మరి శిలీంధ్రాల గురించి అబ్జర్వ్ చేస్తే ఈ శిలీంధ్రాల యొక్క అధ్యయనాన్ని మైకాలజీ అంటారు. శిలీంధ్రాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారంటే మైకాలజీ అంటారు. మైకాలజీ అనగా శిలీంధ్రాల అధ్యయనం. మరి మైకాలజీ పితామహుడు ఎవరని గమనిస్తే అంటే శిలీంధ్రాల పితామహుడు ఎవరని గమనిస్తే మైఖేలీ అంటాం. మైఖేలీ చాలా సింపుల్ అండి. శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అంటే శిలీంధ్రాల పితామహుడు ఎవరని చెప్పాలి, మైఖేలీ అని చెప్పాలి. మరి గమనిస్తే ఒక్కసారి శైవలాలు అనేటువంటివి క్లోరోఫిల్ కలిగి ఉంటాయి. క్లోరోఫిల్ కలిగి కిరణజన్య సంయోగక్రియ జరుపుకుని స్వయం పోషకాలుగా ఉంటాయి. కానీ శిలీంధ్రాలు మాత్రం క్లోరోఫిల్ ఉండదు, కిరణజన్య సంయోగక్రియ జరపవు, స్వయం పోషకాలు కావు. ఈ శిలీంధ్రాలు ఉన్నవి పరపోషితాలు. ఏంటి? పరపోషితాలు. పేరులోనే ఉందండి. పర అంటే ఇతరుల మీద ఆధారపడి, అంటే ఇతర జీవుల మీద ఆధారపడి, అంటే నిర్జీవుల సజీవులు అంటే నిర్జీవుల మీద ఆధారపడి, ఇతర నిర్జీవుల మీద ఆధారపడి జీవిస్తాయి ఈ శిలీంధ్రాలు. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామే అంటే పరపోషితాలు అంటాం. పరపోషితాలలో ఏ రకానికి చెందినది అంటే పూతికాహార రకానికి చెందినది. పూతికాహారం రకానికి చెందినవి ఈ శిలీంధ్రాలు. మరి పూతికాహారం అన్నటువంటిది ఏ విధమైన ప్రక్రియ అంటే కుళ్ళుచున్న జంతు వృక్ష కళేబరాల మీద జీవిస్తూ ఈ శిలీంధ్రాలు ఆహార సేకరణ చేస్తాయి. దానినే మనం ఏమంటామే అంటే పూతికాహారం అంటాం. కాబట్టి ఈ శిలీంధ్రాలను ఏమని పిలుస్తామే అంటే పూతికాహారులు అంటాం. పూతికాహారులు అని చెప్పేసి ఈ శిలీంధ్రాలను మనం పిలవటం జరుగుతూ ఉంది. పూతికాహారులు అనేటువంటి ఈ శిలీంధ్రాలు క్రుళ్ళుచున్న జంతు వృక్ష కళేబరాల మీద జీవిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని పూతికాహారులు అంటాం, లేదా సాప్రోఫైటిజం అంటాం. సాప్రోఫైటిజం అంటాం. పూతికాహారులు అన్న సాప్రోఫైటిజం అన్న 2 కూడా శిలీంధ్రాలకు సంబంధించినవే. మరి ఒక్కసారి గమనించినట్లయితే క్లియర్గా ఈ శైవలాలు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయంటే, ప్రత్యుత్పత్తి జరిపే విధానం ఎలా ఉంటుంది శిలీంధ్రాలలో అంటే సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది శిలీంధ్రాలలో. సిద్ధ బీజాలు లేదా స్పోర్స్ అనేటటువంటి చిన్న రేణువుల లాంటి నిర్మాణాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది శిలీంధ్రాలలో. మరి ఈ శిలీంధ్రాలు అనేటువంటివి ఎటువంటి స్ట్రక్చర్ కలిగి ఉంటాయంటే రొట్టెలు, బూజులు మరియు క్రుళ్ళుతున్నటువంటి నిర్జీవ పదార్థాల మీద మన కంటికి కనిపించినటువంటి మైక్రో సైజులో ఈ శిలీంధ్రాలు జీవించడం జరుగుతుంది. ప్రధానంగా ఎక్కడుంటాయంటే కుళ్ళుచున్న బ్రెడ్లు, పచ్చళ్ళు, కుళ్ళుతున్నటువంటి జంతు వృక్ష కళేబరాల మీద నలుపు మరియు గోధుమ వర్ణ కలర్లో ఈ శిలీంధ్రాలు మనకు కనిపించడం జరుగుతుంది. ఇవి కంటికి కనిపిస్తాయి అంటే అస్సలు కనిపించవు, కానీ ఒకే ఒక శిలీంధ్రం కంటికి కనిపిస్తుంది. దానినే మనం కంటికి కనపడే శిలీంధ్రం అంటాం. అదేంటో డిస్కస్ చేద్దాం. మరి ఈ శిలీంధ్రాలకు ఎగ్జాంపుల్ గమనించినట్లయితే మొదటగా ఈస్ట్ అంటాం.
ఈస్ట్ అన్నటువంటిది ఒక రకమైన శిలీంధ్రం. ఇది ఏకకణ జీవి. ఏకకణం అంటే ఒకే ఒక కణం ఉంటుంది జీవిలో, దానిని ఏకకణ అంటాం. బహుకణ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నటువంటి కణాలనే, అంటే ఒకటి కన్నా ఎక్కువ కణాలు ఉన్న జీవులనే బహుకణ జీవులు అంటాం. ఇది ఏకకణ జీవి. అదేవిధంగా పెన్సిలిన్ అనేటటువంటిది కూడా, పెన్సిలిన్ అనేది కూడా శిలీంధ్ర జాతికి చెందినదే. ఈ పెన్సిలిన్ అనేటువంటి ఈ శిలీంధ్రం వలనే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో దేన్ని కనుగొన్నాడే అంటే పెన్సిలిన్ కనుగొన్నాడు. పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ను కనుగొన్నాడు. యాంటీబయోటిక్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏ సంవత్సరంలో కనుగొన్నాడు అంటే 1928, 1928. మరి ఈ యాంటీబయాటిక్ పెన్సిలిన్ అనేది వేటి ఆధారంగా తయారు చేయబడిందంటే పెన్సిలిన్ అనేటువంటి శిలీంధ్రాల ద్వారా తయారు చేయబడింది. మరి ఈ విధంగా గమనించినట్లయితే ఇంకా ఆస్పరిల్లస్ ఫ్లావస్ అన్నటువంటి ఒక శిలీంధ్రాన్ని తెలుసుకోవాలి మనం. ఆస్పరిల్లస్ ఫ్లావస్ అనేటువంటి ఈ శిలీంధ్రం ఏం చేస్తుంది అంటే ఒక రకమైనటువంటి టాక్సిన్ విడుదల చేస్తుంది. ఏం టాక్సిన్ విడుదల చేస్తుంది? ఒక రకమైనటువంటి టాక్సిన్. ఆ టాక్సినే అఫ్లోటాక్సిన్ అనేటువంటిది. అఫ్లోటాక్సిన్ అనేటువంటి ఒక టాక్సిన్ విడుదల చేస్తుంది. ఈ ఆస్పెరిల్లస్ ఫ్లావస్ అనేటువంటి శిలీంధ్రం ఎక్కడ ఉంటుంది అంటే వేరుశనగ పప్పుల మీద ఉంటుంది. వేరుశనగ మీ పప్పుల మీద ఉంటూ ఒక విధమైనటువంటి అఫ్లోటాక్సిన్ విడుదల చేస్తుంది. ఈ అఫ్లోటాక్సిన్ మానవ శరీరంలోకి వెళ్ళడం వలన ఏ సమస్యలు వస్తాయంటే కాలేయం లేదా లివర్ సమస్యలు రావడం జరుగుతుంది. మరి కాలేయం, లివర్ ఓన్లీ ఆల్కహాల్ తీసుకుంటేనే కాదు చెడిపోయేది. అఫ్లోటాక్సిన్ మన శరీరంలోకి వెళ్ళడం కూడా మన లివర్ చెడిపోతూ ఉంది. మరి ఈ అఫ్లోటాక్సిన్ దేనివల్ల ఉత్పత్తి జరుగుతున్నాయి అంటే వేరుశనగ మీద ఆస్పరిల్లస్ ఫ్లావస్ అనేటువంటి శిలీంధ్రం వలన ఈ అఫ్లోటాక్సిన్ మానవ శరీరంలోకి వెళ్ళి మనకు ఏం కలుగజేస్తుంది? లివర్ వ్యాధిని కలుగజేస్తూ ఉంది. మరి ఒకసారి గమనిస్తే ఆస్పరిల్లస్ ఫ్లావస్, ఈస్ట్, పెన్సిలిన్ అన్నటువంటివి శిలీంధ్రాలకు ఎగ్జాంపుల్గా చెప్తాం. అదేవిధంగా ఇంకో టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. అదే లైకెన్ అనేటువంటి టాపిక్ శిలీంధ్రాలలో డిస్కస్ చేయాలి. మరి ఏంటి లైకెన్ అని చూస్తే గత క్లాసులో మనం తెలుసుకున్న విధంగా శైవలం ఇది ఒక స్వయం పోషకం అని తెలుసుకున్నాం. స్వయం పోషకం అంటే ఆహారం తనంతట తాను తయారు చేసుకుంటుంది. మరి శిలీంధ్రం స్వయం పోషకమా పరపోషకం అంటే పరపోషితం. అదేవిధంగా ఒక స్వయం పోషకమైనటువంటి శైవలం, ఒక పరపోషితమైనటువంటి శిలీంధ్రం రెండూ కలిసి సహజీవనం చేస్తే, సహజీవనం అంటే రెండూ కలిసి కోఆర్డినేషన్గా ఉంటూ శైవలం యొక్క కష్టం ద్వారా శిలీంధ్రం లాభపడుతుంది. శిలీంధ్రం యొక్క కష్టం ద్వారా శైవలం లాభపడుతుంది. అంటే శైవలం సేకరించిన పదార్థాలను శిలీంధ్రం తీసుకుంటుంది, శిలీంధ్రం సేకరించిన పదార్థాలు శైవలం తీసుకుంటుంది. ఈ రెండు అంటి పెట్టుకుని ఉంటాయి కాబట్టి దీనిని ఏమంటామంటే సహజీవనం అంటాం. ఏమంటాం? సహజీవనం. ఈ సహజీవనాన్ని ఏమని పిలుస్తామంటే లైకెన్ అని పిలుస్తాం. ఇప్పుడు క్లారిటీకి వచ్చేయండి. లైకెన్ అనగా శైవలం, శిలీంధ్రం ఈ రెండిటి కలయికనే లైకెన్ అని పిలుస్తాం. లేదా శైవలం, శిలీంధ్రం రెండు సహజీవనం చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే లైకెన్లు అని పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడగడం జరిగింది. అదేవిధంగా శిలీంధ్రాల ప్రత్యుత్పత్తి విధానం ఏ విధంగా ఉంటుందంటే సిద్ధ బీజాల ద్వారా ఉంటుంది. ఈ క్రింది శిలీంధ్రాలలో ఏకకణ జీవి అంటే ఈస్ట్, పెన్సిలిన్, ఆస్పరిల్లస్ ఫ్లావస్, ఇంకా ఒక విధమైనటువంటి శిలీంధ్రాన్ని ఇస్తాడు. ఆన్సర్ ఏం చెప్పాలి? ఈస్ట్ అని చెప్పాలి. ఏకకణ జీవి అంటే ఈస్ట్ అని చెప్పాలి. మరి అదేవిధంగా ఈ శిలీంధ్రాలు పూతికాహార జీవనం గడిపేటువంటి జీవుల కింది వానిలో బ్రయోఫైట్ అంటాడు, టెరిడోఫైట్ అంటాడు, ఔరత బీజాలు, వివృత బీజాలు అంటాడు. ఆన్సర్ ఏం చెప్పాలి? శిలీంధ్రాలు చెప్పాలి పూతికాహారులకి. లేదా కురులుతున్న జంతు వృక్ష కళేబరాల మీద జీవిస్తున్నటువంటి జీవుల కింది వానిలో శిలీంధ్రాలు, శైవలాలు, వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఆన్సర్ ఏం చెప్పాలి? శిలీంధ్రాలు చెప్పాలి. మరి శిలీంధ్రాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తామని అంటే మైకాలజీ అంటాం. లేదా శిలీంధ్రాల పితామహుడు ఎవరు అని అంటే ఏం చెప్పాలి? మైకేలి చెప్పాలి. ఈ విధంగా మనం శిలీంధ్రాల గురించి డిస్కస్ చేయొచ్చు.
నెక్స్ట్ బ్రయోఫైటా గురించి తెలుసుకుందాం. మనం బ్రయోఫైటా గురించి డిస్కస్ చేద్దాం. పుష్పించని మొక్కలలో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అనేటువంటి 3 భాగాలు ఉన్నాయి. ఈ థాలోఫైటాలో మరి ప్రత్యేకమైనటువంటి సబ్ పార్ట్స్ ఏంటంటే శైవలాలు, శిలీంధ్రాలు. శైవలాల గురించి తెలుసుకున్నాం, శిలీంధ్రాల గురించి తెలుసుకున్నాం. తర్వాత బ్రయోఫైటా గురించి తెలుసుకుందాం. మరి బ్రయోఫైటా అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే సింపుల్ అండి, బ్రయాలజీ అంటాం. ఏమని పిలుస్తాం? బ్రయాలజీ. బ్రయోఫైటా జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే బ్రయాలజీ. ఈ బ్రయోఫైటా జీవులు జనరల్గా తేమ ఉన్నటువంటి కొండ ప్రాంతాలలో, తేమ ఉన్నటువంటి నీడ ప్రాంతాలలో జీవిస్తాయి. ఎక్కడ జీవిస్తాయండి? తేమ ఉన్న నీడ ప్రాంతాలలో, తేమ ఉన్న నీడ ప్రాంతాలలో ఈ బ్రయోఫైటా జీవులు జీవించడం జరుగుతుంది అన్నమాట. మరి తేమ ఉన్న నీడ ప్రాంతాల్లో అంటున్నాం అంటే ఇవి నీటి లోపల ఉన్నాయా, బయట ఉన్నాయా? నీటి బయటే జీవిస్తున్నాయి. జాగ్రత్త గమనించాలి. తేమ ఉన్న నీటి ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో, నీడ ప్రాంతాలలో ఈ బ్రయోఫైటా జీవులు జీవిస్తూ ఉంటాయి. అదే ఈ బ్రయోఫైటా జీవుల్ని ఏమని పిలుస్తామే అంటే వృక్ష రాజ్యపు ఉభయచరాలు అంటాం. ఏమంటాం? వృక్ష రాజ్యపు ఉభయచరాలు. మరి ఈ ఉభయచరాలు అంటే అర్థం ఏంటి? మనకి జనరల్గా నీటి బయట ఉంటాయి, నీటి లోపల ఉంటాయి. మరి వీటిని ప్రత్యేకంగా వృక్షరాజ్యాల్లో చాలా మొక్కలు ఉన్నాయి, కానీ బ్రయోఫైటా మొక్కల్ని ఎందుకని పిలుస్తాం వృక్షరాజ్యపు ఉభయచరాలని? ఉభయచరాలు అంటే కప్ప నీటి బయట ఉంటుంది, నీటి లోపల ఉంటుంది. మరి ఈ బ్రయోఫైటా జీవులను వృక్షరాజ్యపు ఉభయచరాలుగా పిలవడానికి గల కారణం ఏంటంటే ఇవి ఎక్కడ జీవిస్తున్నాయి చెప్పండి? తేమ ఉన్నటువంటి నీడ ప్రాంతాల్లో జీవిస్తున్నాయి, అంటే బయట జీవిస్తున్నాయి జనరల్గా ఎక్కువ శాతం. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి కోసం, ఏ ప్రత్యుత్పత్తి? లైంగిక ప్రత్యుత్పత్తి కోసం నీటి మీద ఆధారపడి జీవిస్తాయి, అంటే నీటిలో జీవిస్తాయి. ఒక క్లారిటీకి వచ్చేది అంటే ఇవి బయట నివసిస్తున్నాయి, నీటి లోపల నివసిస్తున్నాయి లైంగిక ప్రత్యుత్పత్తి కోసం. కాబట్టి బయట నివసిస్తున్నాయి, లోపల నివసిస్తున్నాయి, నీటి లోపల నివసిస్తున్నాయి, కాబట్టి ఇవి ఉభయచరాలుగా పరిగణించబడుతున్నాయి. మరి వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటే ఏమని చెప్పాలి అంటే బ్రయోఫైటా మొక్కలను చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్. కింది వానిలో వృక్షరాజ్యపు ఉభయచరాలు బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజాలు, అవృత బీజాలు అనే ఆప్షన్స్ ఇస్తాడు. ఆన్సర్ ఏంటి? బ్రయోఫైటా చెప్పాలి. మరి ఈ బ్రయోఫైటా జీవులను వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటున్నాం. మరి వృక్షరాజ్యపు ఉభయచరాలు అయినటువంటి ఈ బ్రయోఫైటా మొక్కలే ఆదిమ మొక్కలు. జాగ్రత్త అండి, ఆదిమ మొక్కలు. ఇవి ఆదిమ మొక్కలుగా పరిగణింపబడడానికి గల కారణం ఏంటంటే మొక్కలన్నిటిలో కల్లా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారాన్ని, ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని కలిగి ఉన్నాయి, ఉభయచరాలు అనేటువంటి అంశాన్ని. కాబట్టి వీటిని ఏమని చెప్పామయ్యా అంటే ఈ విధంగా ప్రత్యేకత పొందిన మొక్కలే ఆదిమ మొక్కలు. కాబట్టి వీటిని బ్రయోఫైటా మొక్కల్ని ఏమని పిలిచామంటే ఆదిమ మొక్కలుగా పిలిచాం. మరి ఈ బ్రయోఫైటా జీవులలో ప్రత్యేకంగా లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా గమనించవచ్చాయంటే చాలా ఇంపార్టెంట్ అండి. పురుష కణాన్ని ఏమని పిలుస్తామని అంటే యాంథరీడియం అంటాం. బ్రయోఫైటా జీవులలో లైంగిక ప్రత్యుత్పత్తిలో ఉపయోగపడే పురుష కణాన్ని ఏమని పిలుస్తామంటే ఆంథరీడియం అంటాం. అదే స్త్రీ ప్రత్యుత్పత్తి కణాన్ని అయితే ఆర్కిగోనియం అంటాం. ఆర్కిగోనియం. ఈ యాంథరీడియం, ఆర్కిగోనియం రెండింటినీ కలిగినటువంటి మొక్కలే బ్రయోఫైటా మొక్కలు. చాలా సార్లు అడగడం జరిగింది. యాంథరీడియం, ఆర్కిగోనియంను కలిగి ఉండని జీవులు కింది వానిలో అంటాడు. ప్రస్తుతానికి మనం బ్రయోఫైటా గురించి తెలుసుకున్నాం. బ్రయోఫైటాలు అయితే ఉన్నాయి. థాలోఫైటా జీవుల్లో ఉన్నాయా? లేవు. నెక్స్ట్ వచ్చి టెరిడోఫైటాలో ఉంటాయో చూద్దాం. మరి బ్రయోఫైటా జీవులలో, బ్రయోఫైటా మొక్కలలో యాంథరీడియం, ఆర్కిగోనియం అనేటువంటి స్త్రీ మరియు పురుష, అంటే పురుష కణం యాంథరీడియం, స్త్రీ కణం ఆర్కిగోనియం. ఈ యాంథరీడియం, ఆర్కిగోనియం అనేటువంటి ఈ 2 లైంగిక కణాలను మనం బ్రయోఫైటాలో గమనించవచ్చు. మరి వీటిలో జీవిత చక్రం ఏ విధంగా ఉంటుందో గమనిద్దాం. బ్రయోఫైటా జీవులలో జీవిత చక్రం ఏ విధంగా ఉంటుందో గమనిస్తే ఏకద్వయ స్థితికంగా చెప్తాం. చాలా ఇంపార్టెంట్. డిఎస్సీలో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏక, ద్వయ,
స్థితికం. బ్రయోఫైటా జీవులలో జీవిత చక్రం క్రింది విధంగా ఉంటుంది, ఏకద్వయ స్థితికంగా ఉంటుంది. ఎందుకు ఏకద్వయ స్థితికం అని చెప్తున్నామంటే బ్రయోఫైటా జీవులను యాంథరీడియం, ఆర్కిగోనియం లాంటి స్త్రీ పురుష కణాలను కలిగి సిద్ధ బీజాలను లేదా స్పోర్స్ను విడుదల చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియను జరుపుతాయి, ఒక స్పెషాలిటీ గల ప్రాసెస్ను జరుపుతాయి. కాబట్టి దీనిని ఏకద్వయ స్థితికం అంటాం. బ్రయోఫైటా జీవులలో జీవిత చక్రం ఏం చెప్పాలి? ఏకద్వయ స్థితికం అని చెప్పాలి. మరి అదేవిధంగా ఈ బ్రయోఫైటా జీవులలో ఒక మొక్క ఉందండి. ఆ మొక్క పేరే స్వాగ్నమ్. ఏంటది? స్వాగ్నమ్ అనేటువంటి మొక్క. ఈ స్వాగ్నమ్ అనేటువంటి మొక్క ఇంధనంలో ఫీట్గా ఉపయోగిస్తారు ఒక పదార్థాన్ని. ఒక పదార్థాన్ని ఉపయోగిస్తారు. దేనిగా ఉపయోగిస్తారు? ఫీట్గా ఒక పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఎక్కడ? ఇంధనంలో ఫీట్గా ఉపయోగపడేటువంటి ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేయడంలో ఏమి ఉపయోగపడుతుంది అంటే స్పాగ్నమ్ ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్. కింది వానిలో ఇంధనంలో ఫీట్గా ఉపయోగపడే పదార్థాన్ని ఉత్పత్తి చేసే మొక్క కింది వానిలో స్పాగ్నమ్, లేదా ఇంధనంలో ఫీట్గా ఉపయోగించేటువంటి పదార్థాన్ని ఉత్పత్తి చేసే స్పాగ్నమ్ అనే మొక్క ఈ వర్గానికి చెందినది లేదా ఈ రకానికి చెందినది. బ్రయోఫైటా, టెరిడోఫైటా, ఆవృత, వివృత బీజాలు అంటాడు. ఆన్సర్ ఏం చెప్పాలి? బ్రయోఫైటా చెప్పాలి. మరి ఈ విధంగా బ్రయోఫైటా జీవులను మనం గమనించవచ్చు. ఈ బ్రయోఫైటా జీవుల్లోనే మొట్టమొదటిగా పిండం ఏర్పడిందండి. ఏం ఏర్పడింది? పిండం ఏర్పడింది. అంటే స్త్రీ పురుష జీవుల కలయిక వలన పిండం ఏర్పడుతుంది. మరి ఈ పిండం అనేది మొట్టమొదటిగా బ్రయోఫైటా జీవులలో ఏర్పడటం జరిగింది. కాబట్టి ఈ బ్రయోఫైటా జీవులను ఏమని పిలుస్తారంటే పిండయుత మొక్కలు అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. పిండయుత మొక్కలు కింది వానిలో అంటాడు. పిండయుత మొక్కలు ఏంటండి? బ్రయోఫైటా. ఆన్సర్ చెప్పాలి. పిండయుత మొక్కలు మొదటిసారిగా పిండాన్ని గుర్తించినటువంటి మొక్కలు బ్రయోఫైటా మొక్కలు. కాబట్టి బ్రయోఫైటాలను ఏమని పిలుస్తామంటే పిండయుత మొక్కలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పిండయుత మొక్కలు. మరి ఈ బ్రయోఫైట్లను 3 భాగాలుగా విభజించవచ్చండి. అది ఒకటి లివర్ హార్ట్స్. మొదటిది లివర్ హార్ట్స్, రెండవది హార్న్ వాట్స్. మొదటిది వచ్చేసి లివర్ వాట్స్, హార్ట్స్ కాదండి, లివర్ వాట్స్. రెండవది వచ్చేసి హార్న్ వాట్స్. మొదటిది అయితే లివర్ వాట్స్, రెండవది హార్న్ వాట్స్. అంటే బ్రయోఫైటా జీవులను 3 భాగాలుగా విభజిస్తాం. మొదటిది లివర్ వాట్స్, రెండవది హార్న్ వాట్స్, మూడవది మాస్ మొక్కలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సిలో, కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2 చాలాసార్లు అడగడం జరిగింది. లివర్ వాట్స్, హార్న్ వాట్స్ అనే జీవులు కింది వానిలో ఏ రకానికి చెందినవి? బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత, ఆవృత బీజాలను చాలాసార్లు అడిగాడు. మరి లివర్ వాట్స్, హార్న్ వాట్స్ అనేటువంటివి ఏ రకానికి చెందినటువంటి? బ్రయోఫైటా రకానికి చెందినటువంటివి. మరి లివర్ వాట్స్ వీటిని ఎందుకు అన్నారు అంటే పేరులోనే ఉందండి. లివర్ అంటే కాలేయ ఆకృతిని కలిగి ఉంటాయి ఈ మొక్కలు. కాబట్టి వీటిని ఏమని చెప్పారు? లివర్ వాట్స్ అన్నారు. మరి హార్న్ వాట్స్ అంటే ఏంటంటే హార్న్ అంటే కొమ్ము చెప్పచ్చు మనం జనరలీ. మరి కొమ్ము ఆకృతిలో ఉంటాయి ఈ హార్న్ వాట్స్. కాబట్టి వీటిని ఏమని చెప్పారు? హార్న్ వాట్స్ అని చెప్పారు. ఈ లివర్ వాట్స్, హార్న్ వాట్స్ అనేటువంటివి బ్రయోఫైటాకు చెందినవి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మాస్ మొక్కలు. ఈ మాస్ మొక్కలు కూడా హార్న్ వాట్స్ చెందినట్టు, అంటే మీ బ్రయోఫైటాకు చెందినట్టు. వీటి ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? మాస్ మొక్కలు అని అంటే మోసెస్ అని పిలుస్తాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది కూడా. మరి లివర్ వాట్స్, హార్న్ వాట్స్, ఈ మాస్ మొక్కలు లేదా మోసెస్, ఈ 3 కూడా బ్రయోఫైటా వర్గానికి చెందినటువంటివి. మరి బ్రయోఫైటా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి ఆదిమ మొక్కలు. ఇవి కొండ ప్రాంతాల్లో జీవిస్తాయి. మొట్టమొదటిసారిగా పిండయుత మొక్కలు, ఏకద్వయ స్థితికం, జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి. మరియు వృక్షరాజ్య, ఉభయచరాలు అనేటువంటి ఈ టాపిక్స్ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ లివర్ వాట్స్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే రిక్సియా మార్కాన్షియా. ఈ విధంగా కూడా అడగచ్చు. రిక్సియా మార్కాన్షియా అన్నటువంటివి, రిక్సియా మార్కాన్షియా, ఈ 2 మొక్కలను మనం
రిక్సియా అంటే లివర్ హార్ట్స్గా ఎగ్జాంపుల్గా చెప్తాం. మరి ఈ లివర్ హార్ట్స్గా ఉపయోగపడే మొక్కలు, లివర్ హార్ట్స్కి ఎగ్జాంపుల్ మొక్కలు రిక్సియా, మార్కాన్షియా. ఇక్కడికి వచ్చినట్టుగా అవకాశం ఎలా ఉందంటే రిక్సియా, మార్కాన్షియా మొక్కలు కింది వానిలో ఏ రకానికి చెందినవి? లివర్ హార్ట్స్, హార్న్ హార్ట్స్, మాస్ మొక్కలు, ఇంకో విధమైనటువంటి థాలోఫైట్లు అంటాడు. ఆన్సర్ ఏం చెప్పాలి? లివర్ హార్ట్స్. లేదా లివర్ హార్ట్స్కు చెందినటువంటి మొక్క కింది వానిలో అంటాడు. రిక్సియా ఇస్తాడు, మార్కాన్షియా ఇస్తాడు, ఎక్టోకార్పస్ ఇస్తాడు, ఆంథోసిరాస్ ఇస్తాడు. ఈ విధంగా ఆన్సర్ ఏం చెప్పాలి? రిక్సియా చెప్పాలి. మరి ఓవరాల్గా తీసుకుంటే లివర్ వాట్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే రిక్సియా, మార్కాన్షియా. అదేవిధంగా మనకి హార్న్ వాట్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఆంథోసిరాస్ చెప్పాలి. ఏంటి? ఆంథోసిరాస్. యాంథోసిరాస్ అనేటువంటి ఈ మొక్కను మనం హార్న్ వాట్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. అదేవిధంగా మాస్ మొక్కలకి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే ఫ్యునేరియా, పాలిట్రైకం లాంటి మొక్కలను ఈ మాస్ మొక్కలకి ఎగ్జాంపుల్గా చెప్తాం. అదేవిధంగా స్పాగ్నమ్ కూడా మాస్ మొక్కలే. ఏంటి? స్పాగ్నమ్. ఇక్కడ డిస్కస్ చేసాం మనం స్పాగ్నమ్ మొక్క గురించి. ఏమని డిస్కస్ చేసాం? ఇంధనంలో ఉపయోగించే ఫిట్ అనేటువంటి పదార్థాన్ని ఇచ్చేటువంటి మొక్క ఏ మొక్క? స్పాగ్నమ్ మొక్క. మరి ఈ మొక్క ఏ తరగతికి చెందిందంటే మాస్ మొక్కలు తరగతికి లేదా మోసెస్ తరగతికి చెందింది. ఈ విధంగా మనం బ్రయోఫైటా గురించి డిస్కస్ చేస్తాం. మొత్తానికి బ్రయోఫైట్లు అనేటువంటివి ఎటువంటి మొక్కలు? ఆదిమ మొక్కలు, పిండయుత మొక్కలు, వృక్షరాజ్య ఉభయచరాలు అనేటువంటి కాన్సెప్ట్ మనం మర్చిపోకూడదు. రైట్. నెక్స్ట్ టెరిడోఫైటా గురించి చూద్దాం. టెరిడోఫైటా గురించి గమనిద్దాం. ఆల్రెడీ మనం థాలోఫైటా, బ్రయోఫైటా గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు టెరిడోఫైటా అధ్యయనాన్ని టెరిడాలజీ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఈ టెరిడోఫైటా జీవులు చల్లని నీడగల ఇసుక ప్రాంతాలలో పెరుగుతాయి. చల్లని నీడగల ఇసుక ప్రాంతాలలో ఈ టెరిడోఫైటా జీవులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి వీటిలో టెరిడోఫైటా జీవుల్లో పిండం గమనించినట్లయితే బ్రయోఫైటాలో లాగా ఉంటుంది. ఇక్కడ కూడా స్త్రీబీజ కణాన్ని ఆర్కిగోనియం అంటారు. పురుష బీజ కణాన్ని ఆంతరీడియం అని చెప్పేసి పిలుస్తారు. స్త్రీ బీజ కణం అయితే ఆర్కిగోనియం, పురుష బీజ కణం అయితే ఆంతరీడియం అని చెప్పేసి పిలుస్తారు. అదే బ్రయోఫైటాలో కూడా ఆర్కిగోనియం, ఆంతరీడియం అని చెప్పేసి పిలుస్తాం. ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోవాలండి కాన్స్టెంట్స్గా. మరి ఈ టెరిడోఫైటా జీవులు ప్రధానంగా ఒక విన్యాసాన్ని ప్రదర్శిస్తాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విన్యాసమే వలిత కిసలయ విన్యాసం. టెరిడోఫైటా జీవులు ప్రదర్శించే విన్యాసమే వలిత కిసలయ విన్యాసం. చాలాసార్లు అడగడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఎందుకు వలిత కిసలయ విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి అని ఇవి గమనించినట్లయితే ఇవి ముడతలు పడినటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఈ టెరిడోఫైటా మొక్కలు ఇవి అలంకరణకు వాడతాం కాబట్టి వీటిని ఈ టెరిడోఫైటా మొక్కలు దేనికి వాడతాం ప్రధానంగా అంటే అలంకరణకు ప్రధానంగా వాడతాం. అలంకరణకు వాడేటువంటి ముడతలు పడిన నిర్మాణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఈ టెరిడోఫైటా మొక్కలు వలిత కిసలయ విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి. మరి వలిత కిసలయ విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయంటే ఏ విధంగా ఉంటాయి? ముడతలు పడి ఉంటాయి. ముడతలు పడినటువంటి ఈ నిర్మాణాన్ని ఒకసారి గమనిస్తే ఇది తల అనుకున్నట్లయితే, ఇది తోక అనుకున్నట్లయితే ఎలా ఉందండి? చూడటానికి ఒక పాము లాంటి నిర్మాణంగా కనిపిస్తుంది. కాబట్టి టెరిడోఫైటా జీవులను ఏమని పిలుస్తామంటే వృక్షరాజ్య సరీసృపాలు అని చెప్పేసి పిలిచడం జరుగుతుంది. వృక్షరాజ్య సరీసృపాలుగా పరిగణిస్తాము వేటిని? టెరిడోఫైటా జీవులను. అదే బ్రయోఫైటా జీవులను అయితే వృక్షరాజ్య ఉభయచరాలుగా పరిగణించాము. ఇక్కడ శిలీంధ్రాలను దేనిగా పరిగణించామంటే వృక్షరాజ్య సరీసృపాలుగా పరిగణిస్తాము. మరి క్లియర్గా చూస్తే టెరిడోఫైటా జీవులలో మొదటిసారిగా నాలికా కణజాలాలు ఏర్పడ్డాయండి. చాలా ఇంపార్టెంట్ అండి. నాలికా కణజాలాలు మొదటిసారిగా ఏ జీవులలో కనిపించాయి అని చెప్పేసి క్వశ్చన్. టెరిడోఫైటా జీవులలో కనిపించాయి నాలికా కణజాలాలు మొదటిగా. మరి నాలికా కణజాలాలను వేటిని చెప్తామంటే దారువు,
పోషక కణజాలం, ఈ రెండింటిని కూడా నాలిక కణజాలాలుగా చెప్తాం. నాలిక కణజాలాలుగా చెప్తాం. దారువు మరియు పోషక కణజాలం అంటే ఈ దారువు పోషక కణజాలం రెండింటిని కలిపి నాలిక పుంజం అని చెప్పి చెప్తాం. నాలిక పుంజం. మనము ఏదైనా ఆకు కానీ కాండం కానీ పత్రాన్ని గమనించి అడ్డుకోత గీసినట్లయితే నాలిక పుంజం పత్రం అడ్డుకోతలో మధ్య భాగంలో కనిపించడం జరుగుతుంది నాలిక పుంజం. మరి ఈ నాలిక పుంజాన్ని లేదా నాలిక కణజాలాలను మొదటిసారిగా ఏ జీవుల్లో చూసామయ్యా అంటే టెరిడోఫైటా జీవుల్లో చూసాం. చాలా ఇంపార్టెంట్ అండి. మరి దారువు యొక్క ప్రత్యేకత గమనించినట్లయితే అగ్రభాగం నుండి పీఠ భాగం వరకు. అగ్రభాగం అంటే ఏంటండి? వేర్ల నుంచి పీఠ భాగం అంటే శరీర భాగాలకి వేటిని సరఫరా చేస్తుందంటే నీటిని సరఫరా చేస్తుంది దారువు అనేటువంటిది. ఎస్, దారువు యొక్క ప్రత్యేకత ఏంటండి? అగ్రభాగం నుంచి పీఠ భాగం వరకు అంటే వేర్ల నుంచి శరీర భాగాలు అంటే కాండం కావచ్చు, పత్రం కావచ్చు, వివిధ రకాల అవయవాలకు నీటిని సరఫరా చేస్తుంది ఈ దారువు అనేది. నీటి సరఫరాకు ఉపయోగపడితే దారువు ఎక్కడి నుంచి? కింది నుంచి పై వరకు, అగ్రభాగం నుంచి పీఠ భాగం వరకు. మరి పోషక కణజాలం దేనికి ఉపయోగపడుతుంది అంటే పత్రంలో ఏర్పడినటువంటి పత్రం లేదా ఆకులో ఏర్పడినటువంటి పిండి పదార్థాలను పత్రంలో ఏర్పడినటువంటి పిండి పదార్థాలను ఇతర శరీర భాగాలకు పంపించేదే పోషక కణజాలం యొక్క విధి. చాలా ఇంపార్టెంట్ అండి. పత్రంలో ఏర్పడిన పిండి పదార్థాలు అంటే ఇవి కిరణజన్య సమయక్రియ జరుపుతాయి. కిరణజన్య సమయక్రియ జరిపి దేన్ని ఏర్పరుస్తాయి? పిండి పదార్థాలను ఏర్పరుస్తాయి. ఈ పిండి పదార్థాలను పత్రం నుండి ఇతర శరీర భాగాలకు చేరవేస్తాయి. పత్రం ఎక్కడ ఉంటుందండి? జనరల్గా మొక్క పై భాగాన్ని ఇలా ఉండటం జరుగుతుంది. సో మొక్క పై భాగం నుంచి కింది భాగానికి పిండి పదార్థాలను సరఫరా చేసేదే పోషక కణజాలం. మొక్క కింది భాగం నుంచి పై భాగం వరకు నీటిని సరఫరా చేసేది దారువు. ఈ రెండింటిని కలిపి ఏమని పిలిచాం? నాలికా పుంజం అంటాం. నాలికా పుంజాన్నే నాలికా కణజాలంగా పిలుస్తాం. సో నాలికా కణజాలాలు మొదటిగా ఏ జీవుల్లో ఏర్పడ్డాయంటే టెరిడోఫైటాలో ఏర్పడ్డాయని చెప్పేసి చెప్పాలి. మరి గమనించినట్లయితే ఈ టెరిడోఫైటా వర్గానికి చెందిన జీవులకు ఎగ్జాంపుల్ గమనించాలి. టెరిడోఫైటాకు చెందినటువంటి జీవుల ఎగ్జాంపుల్ గమనిస్తే మొదటిగా అజొల్లా చెప్పాలి. అజొల్లా అనేటువంటి మొక్కని చెప్పాలి. ఈ అజొల్లాను జీవ ఎరువుగా ఉపయోగిస్తారు వరి పొలాల్లో. జీవ ఎరువుగా చెప్తాం. మరి థాలోఫైటాలో కూడా ఒక దాని గురించి డిస్కస్ చేసాం మనము, జీవ ఎరువు అని చెప్పేసి. జీవ ఎరువుగా ఉపయోగించినటువంటి జీవులు అక్కడేంటి? నాస్టాక్, అనబీన్ అనేటువంటి రెండు జీవులను జీవ ఎరువుగా అక్కడ ఉపయోగించాం. మరి అజొల్లా అనేటువంటి టెరిడోఫైటా జీవిని కూడా మనం జీవ ఎరువుగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనకి సాల్వీనియం, అజొల్లా, సాల్వీనియం, మార్సిలియా, అజొల్లా, సాల్వీనియం, మార్సిలియా. ఈ మూడు, అజొల్లాను, సాల్వీనియం, మార్సిలియా, ఈ మూడు జీవులను మనము దేనిగా పిలుస్తామంటే వాటర్ ఫెర్న్స్గా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వాటర్ ఫెర్న్స్. అంటే ఫెన్స్ అని ఎందుకు అంటున్నామంటే టెరిడోఫైటా జీవులను ప్రధానంగా ఫెన్స్ అని పిలుస్తాము. కాబట్టి అజొల్లాను, సాల్వీనియంను, మార్సిలియా ఈ మూడు మొక్కలను మనము వాటర్ ఫెన్స్గా పెంచడం జరుగుతుంది టెరిడోఫైటా సంబంధించి. అదేవిధంగా ఎడియాంటమ్ అనేటువంటి ఒక మొక్క ఉంది టెరిడోఫైటాలో. ఎడియాంటమ్ అనేటువంటి మొక్క టెరిడోఫైటాకు చెందినది. ఈ ఎడియాంటమ్ అనేటువంటి మొక్కను వాకింగ్ ఫెర్న్గా పిలుస్తాం. దేనిగా పిలుస్తామండి? వాకింగ్ ఫెర్న్గా పిలుస్తాం. వాకింగ్ ఫెర్న్గా దేన్ని పిలుస్తామంటే ఎడియాంటమ్ అనేటువంటి మొక్కను పిలవడం జరుగుతుంది. మరి ఈక్విజిటమ్ అనేటువంటి ఇంకో మొక్క ఉందండి. ఈక్విజిటమ్ దీనిని హార్స్ టైల్గా పిలుస్తాం. ఇక్కడ టెరిడోఫైటాలో ఈ మొక్కలు చాలా ఇంపార్టెంట్. అజొల్లా, సాల్వీనియం, మార్సిలియా ఈ మూడింటిని వాటర్ ఫెన్స్ అని పిలుస్తాం. ప్రధానంగా అజొల్లాను జీవ ఎరువుగా ఉపయోగిస్తాం. మరి ఎడియాంటమ్ను వాకింగ్ ఫెన్గా పిలిచాం, ఈక్విజిటమ్ను హార్స్ టైల్గా పిలిచాం. ఈ విధంగా టెరిడోఫైటా, నెక్స్ట్ పైన బ్రయోఫైటా, ఆ పైన థాలోఫైటా అనేటువంటి పుష్పించని మొక్కలను మనం క్లియర్గా వివరించడం జరిగింది. కాబట్టి
ఒక క్లియర్ ప్రకారం ఈ క్లాసులు వింటూ వస్తే ఖచ్చితంగా బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చక్కని వివరణ పొందడం జరుగుతూ ఉంది. ఇటువంటి క్లాసులు మీ యొక్క ఫ్రెండ్స్ మరింతరికి షేర్ చేస్తారని, మాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.